టెస్లాపై కన్నేసిన చంద్రబాబు సర్కార్ రంగంలోనికి దిగిన నారా లోకేష్ త్వరలో అమెరికాకు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా ట్రై చేస్తున్నారు. కియో కంపెనీ తరహాలో మరొకటి వస్తే బాగుంటుందని టీడీపీ సర్కార్ ఆలోచిస్తోంది. భారీ పరిశ్రమ వస్తే అభివృద్ధి చేస్తూ ఎగుమతుల హబ్గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు ఈవీ తయారీ కంపెనీలకు లేఖలు కూడా రాస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనువైన వాతావరణాన్ని వివరిస్తున్నారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న సంస్థల వివరాలను ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సేకరించింది. సుమారు 75 సంస్థల వివరాలను సిద్ధం చేసినట్లుగా అంతర్గత సమాచారం. అమెరికా, యూరప్ తో పాటుగా అరబ్ దేశాల నుంచి భారీ పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ తయారీలో టెస్లా కార్ల కంపెనీ ఒకటి. ఇండియాలో ఆ కంపెనీ పెట్టేందుకు దృష్టి సారిస్తున్నట్లుగా CEO ఎలన్ మాస్క్ ఏర్పాటు. ఈ ఏడాది చివర్లో ఇండియా వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారని చెప్పారు. 2017లో దావోస్ కు వెళ్లినప్పుడు టెస్లా కంపెనీ CEO ఎలాన్ మాస్క్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పాత పరిచయాలతో ఆ కంపెనీని రప్పించేందుకు చూస్తున్నారు. ఇందుకోసం మంత్రి నారా లోకేష్ ను రంగంలోనికి దించారు. ఏడాది చివర్లో మాస్క్ ఇండియా వచ్చేలోపు కంపెనీని ఏపీకి రప్పించేందుకు ఆలోచన చేస్తున్నారు. టెస్లాపై కన్నేసిన చంద్రబాబు సర్కార్ రంగంలోనికి దిగిన నారా లోకేష్ త్వరలో అమెరికాకు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా ట్రై చేస్తున్నారు. కియో కంపెనీ తరహాలో మరొకటి వస్తే బాగుంటుందని టీడీపీ సర్కార్ ఆలోచిస్తోంది. భారీ పరిశ్రమ వస్తే అభివృద్ధి చేస్తూ ఎగుమతుల హబ్గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు ఈవీ తయారీ కంపెనీలకు లేఖలు కూడా రాస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనువైన వాతావరణాన్ని వివరిస్తున్నారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న సంస్థల వివరాలను ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సేకరించింది. సుమారు 75 సంస్థల వివరాలను సిద్ధం చేసినట్లుగా అంతర్గత సమాచారం. అమెరికా, యూరప్ తో పాటుగా అరబ్ దేశాల నుంచి భారీ పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ తయారీలో టెస్లా కార్ల కంపెనీ ఒకటి. ఇండియాలో ఆ కంపెనీ పెట్టేందుకు దృష్టి సారిస్తున్నట్లుగా CEO ఎలన్ మాస్క్ ఏర్పాటు. ఈ ఏడాది చివర్లో ఇండియా వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారని చెప్పారు. 2017లో దావోస్ కు వెళ్లినప్పుడు టెస్లా కంపెనీ CEO ఎలాన్ మాస్క్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పాత పరిచయాలతో ఆ కంపెనీని రప్పించేందుకు చూస్తున్నారు. ఇందుకోసం మంత్రి నారా లోకేష్ ను రంగంలోనికి దించారు. ఏడాది చివర్లో మాస్క్ ఇండియా వచ్చేలోపు కంపెనీని ఏపీకి రప్పించేందుకు ఆలోచన చేస్తున్నారు.